నిజం నిప్పసొంటిదని అంటారు, కానీ కొందరికి నిజాలు చెప్తే నచ్చది. మనం నిజం మాట్లాడితే వాళ్ళకు సురుకు తగులుతుంది, మనసున పట్టది, ఊపిరి ఆడది. అప్పుడు ఏం చేస్తారు? నిజాలు చెప్పేటోళ్లకు బురద పూసే పని మొదలు పెడతారు. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అదే నడుస్తున్నది. పాపం ముఖం చక్కగా లేక అద్దం బలగొట్టుకున్నట్టే చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏడాదిలా జనాలకు ఏం చేసిండ్రయ్యా అని అడిగితే మీద పడి ఏడ్చుడు నేర్చుకున్నారు. న్యూస్ లైన్ ఛానల్ ను, తెలంగాణ పేపర్ ను చూస్తే లాగులు దడుస్తున్నట్టున్నాయి. మనం నిజాలు చూపిస్తా అంటే కాంగ్రెస్ వాళ్లకు కడుపులో మండుతున్నదట. ఇగో ఇట్లా ఫేక్ పేపర్లు, ఫేక్ వీడియోలు చేసి తిప్పుతున్నారు. మనం తప్పును తప్పని చెప్తాం, ఒప్పును ఒప్పని చెప్తాం. ఛానల్ మొదలు పెట్టిన కాంచెల్లి ఇయాల్టి దాకా అదే తొవ్వల నడుస్తున్నాం. అడ్డ తొవ్వలు దొక్కుడు, అడ్డమైన రాతలు రాసుడు మన ఛానల్ పేపర్ మొత్తం ఎతికినా ఉండయి. మస్తు వ్యూస్ రావాలి, మస్తు పైసలు రావాలని ఎన్నడూ కూడా జనాలకు అక్కడకు రాని గలీజ్ వార్తలు వేయలే. ఛానల్ మొదలు పెట్టిన కాంచెల్లి ఇయాల్టి దాకా తెలంగాణ కోసమే కొట్లాడుతున్నాం. ఒకనాడు తెలంగాణ ఎట్లా కోసపడ్డదో, ఇప్పుడు తెలంగాణ మీద ఎట్లా కుట్రలు చేస్తున్నారో కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నాం. జనాల కోసలు గాలికి ఇడిచిపెట్టి సర్కారోళ్ళ చేతులున్న టీవీలు, యూట్యూబ్ ఛానళ్ల లెక్క తప్పుడు వార్తలు ఎన్నడూ రాయలే. గందుకే కావచ్చు మనం రాసే నిజాలు వాళ్ళకు అరుగుతలేవు, పానం వణికిపోతున్నట్టున్నది. గందుకే ఇగో ఇట్లా గాయిది కథలు చేస్తున్నారు. పబ్లిక్ తిప్పలు చూపిస్తే ఓ పార్టీ ముద్రేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లను అడ్డం పెట్టుకొని తప్పుడు రాతలు రాయించి అధికారంలోకి వచ్చిన వాళ్ళకు నిజాలు మింగుడు పడతలేనట్టున్నాయి. గందుకే రోజుకో రోత రాత రాసుకుంటా తృప్తి పడుతున్నారు. కానీ వాళ్ళు చెప్పిండ్రని వీళ్ళు చెప్పిండ్రని ఇసొంటి రోత రాతలు రాసేటోళ్ళు ఒక్కటి మాత్రం యాది పెట్టుకోవాలి, అన్నొద్దులు ఒక్క తీర్లుండయి. మొగులు మీద ఉంచితే మీ మోకాల మీదనే పడుతుంది. ఈ ముచ్చట మర్చిపోయి శంగ శంగ ఎగరకుర్రి. మంగుళంల ప్యాలాలు ఎగిరెగిరి ఏమైతాయి, జరగా ముచ్చటైతే మర్చిపోకుర్రి.